హాయ్ వెల్కమ్ టు చైతన్య రియల్ ఎస్టేట్. మనకు ఒక మంచి సైట్ అయితే వచ్చిందండి. ముందుగా అయితే రోడ్ అప్డేట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకు 150 టు 180 మీటర్ వరకు రోడ్ అటాచ్ అయి ఉంటుంది. లెఫ్ట్ సైడ్న సైట్ వస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్న ఈ కడీలు కనిపిస్తుంది కదా, ఈ లెఫ్ట్ సైడ్న ఈ కడీలు ఈ రోడ్ అటాచ్ అయి ఉంటుంది. ఈ సెట్ బ్యాక్ కలుపుకొని 60 ఫీట్ రోడ్ ఉంటుంది. ఈ రోడ్ వచ్చేసి 2 వే రోడ్ ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది ఇది. సో రైట్ సైడ్న అయితే చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి వచ్చేసి ఆటో ముందు నుంచి ఈ ప్లేన్ ల్యాండ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి అయితే ఈ రోడ్ అటాచ్ అయి ఉంటుంది. టోటల్గా 150 మీటర్ పైనే రోడ్ అటాచ్ అయి ఉంటుంది. సో ఈ కుప్పలు కనిపిస్తుంది కదా, ఈ కుప్పలు రైతులు వరి ఆరేసారు ఇది. సో ఇక్కడ నుంచి ఇక సైడ్ కనిపిస్తుంది కదా, ఈ టోటల్ వచ్చేసి ఈ సైడ్ వస్తుందండి. దీనికి వచ్చేసి మనకు 2 రోడ్ల అప్రోచ్ ఉంది. ఫస్ట్ అయితే ఇది డాంబర్ రోడ్ నేను అప్డేట్ చేశాను. ఈ డాంబర్ రోడ్ నుంచి ఈ కెనాల్ రోడ్ కూడా ఈ సైడ్కి వచ్చేసి అటాచ్ అయి ఉంటుంది. ఇది డాంబర్ రోడ్ మనం చూసేది ఇప్పుడు. ఇది డాంబర్ రోడ్ వస్తుంది మనకు. ఇక్కడ నుంచి అక్కడ లాస్ట్ పోల్ కనిపిస్తుంది కదా, ఆ పోల్ నుంచి కెనాల్ వెళ్తుందండి. ఆ కెనాల్ ఈ సైడ్కి వచ్చేసి దాదాపుగా ఒక 90 టు 120 మీటర్ వరకు ఈ సైడ్కి అటాచ్ అయి ఉంటుంది. కెనాల్ కూడా అప్డేట్ చేస్తాను. ఫుల్ వాటర్ 24 అవర్స్ వాటర్ వెళ్తూనే ఉంటుంది. క్లియర్ ప్రాపర్టీ. సో లొకేషన్ చూసినట్లయితే విలేజ్ వీరారెడ్డిపల్లి, మండల్ ఎం తుర్కాపల్లి, డిస్టిక్ యాదాద్రి భువనగిరి వస్తుంది. లోపలికి సైడ్ లోపలికి అయితే వచ్చాను. ఈ కట్టలాగా కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి కెనాల్. ఇది ఒక 90 మీటర్ పైన ఉంటుంది. దాని తర్వాత లెఫ్ట్ సైడ్న సైడ్ తిరిగిందండి. ఇది టోటల్ వచ్చేసి 15 ఎకర్స్ ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నాం మనము, ఈ కడి కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్న, అక్కడ నుంచి రైట్ సైడ్న ఇది టోటల్ వచ్చేసి ఈ చెట్టు కనిపిస్తుంది కదా, ఈ చెట్టు వరకు అయితే రోడ్ అటాచ్ అయి ఉంటుంది సైట్. ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది. ఆ సైడ్ నుంచి కూడా రావచ్చు. సో ఈ సైట్ వచ్చేసి మనకు యాదాద్రి భువనగిరి నుంచి ఎగ్జాక్ట్లీ వచ్చేసి 20 కిలోమీటర్ వస్తుంది. హైదరాబాద్ టు 68 కిలోమీటర్ వస్తుంది. ఉప్పల్ టు 61 కిలోమీటర్ వస్తుంది. ఆల్వాల్ నుండి 45 కిలోమీటర్ వస్తుంది. కొంపల్లి నుంచి 46 కిలోమీటర్ వస్తుంది. సో చూస్తున్నాము, ఇది ఈ సైడ్ నుంచి ఎగ్జాక్ట్లీ RRR వచ్చేసి మనకు జస్ట్ ఒక 300 మీటర్ డిస్టెన్స్లో అవతల నుంచి వెళ్తుంది. RRR లోపల అవుతుంది. సైట్ కూడా చూస్తున్నాము, సాయిల్ చూస్తున్నామండి. సాయిల్ కూడా రెడ్ సాయిల్ అండి. ఇక్కడ ఈ పెద్ద చెట్టు కనిపిస్తుంది కదా, అదే బౌండరింగ్ వస్తుందండి మనకు. ఇది లెఫ్ట్ సైడ్న కొంచెం రాయి ఉంది, అది కొంచెం వర్క్ ఉందండి, అది తీసే వెళ్ళిపోతుంది. ఇది కెనాల్ వస్తుంది. కెనాల్ పైకి అయితే వెళ్ళి అప్డేట్ చేస్తాను. నియర్ బై హైలైట్స్ చూసినట్లయితే మండల్ ఆఫీస్ వచ్చేసి ఒక 15 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. పోలీస్ స్టేషన్ 15 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, ఇతర గవర్నమెంట్ ఆఫీసెస్ ఎం తుర్కాపల్లి అనేది జస్ట్ ఒక 10 టు 15 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది. మరొకసారి ఈ రోడ్ సైడ్ అయితే నేను అప్డేట్ చేస్తున్నాను. ఇక్కడ ఈ మేకలు వెళ్తున్నాయి కదా, ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్న చూసినట్లయితే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్న ఈ కడీల వరకు అయితే రోడ్ అటాచ్ అయి ఉంటుంది. ఇక్కడ నుంచి వచ్చేసి ఈ పోల్ నుంచి ఈ పోల్ వరకు అయితే ఇది కెనాల్ వచ్చేసి సైడ్కి అటాచ్ అయి ఉంటుంది. 24 అవర్స్ ఇలానే ఫ్లో అవుతూనే ఉంటుంది ఫుల్ వాటరు. డాక్యుమెంట్స్ విషయానికి వచ్చేసినట్లయితే 1954 నుంచి ఇప్పటి వరకు అన్ని కాసరపానీలు 1B ఈసీ తెలంగాణ కొత్త పాస్బుక్లు, లింక్ డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్ టైటిల్ ఉన్నాయండి. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసే ముందు డాక్యుమెంట్స్ అనేది వెరిఫికేషన్ చేస్తాము. క్లియర్గా ఉన్న టైటిల్స్ మాత్రమే వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. దానికి విజిటింగ్ ఛార్జెస్ అప్లికేబుల్ ఉంటుంది. సో ఈ ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్, ప్రైస్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను ముందుగా అయితే లొకేషన్, డాక్యుమెంట్స్ గురించి చెప్పానండి. కెనాల్ అయితే ఇదేనండి. ఇక్కడ నుంచి ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ నుంచి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇదే రోడ్డు. ఇది వచ్చేసి మనకు జస్ట్ ఒక 2 వే రోడ్ నుంచి ఈ వీరారెడ్డిపల్లికి వెళ్ళే ఇప్పుడు RRR వస్తుంది కదా, RRRకి వచ్చేసి మనకు జస్ట్ ఇక్కడ నుంచి ఒక 300 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది సైట్. ఇది డబుల్ రోడ్ ఆల్రెడీ శాంక్షన్ అయిందండి. ఇది మనం చూస్తున్నాము. ఇది టోటల్ ఏరియా వచ్చేసి ఒక 150 టు 180 వరకు రోడ్కి అటాచ్ అయి ఉంటుంది. ఇటు వచ్చేసి కెనాల్ రోడ్ 30 ఫీట్ రోడ్కి వచ్చేసి ఇది అటాచ్ అయి ఉంటుంది. ఇక్కడ ఈ రాయి కనిపిస్తుంది కదా, ఈ రాళ్ళు ఇది కొంచెం ఇది ఉందండి, అది తీసి వెళ్ళిపోతుంది. ఇది వేరే వాళ్ళ సైడ్ అండి. ఈ చెట్లు కనిపిస్తుంది కదా, ఆ సైడ్ వేరే వాళ్ళది. సో ఇక్కడ నుంచి వెళ్ళొచ్చండి. ఇది బౌండరింగ్ అండి. ఇక్కడ నుంచి ఈ కట్ట నుంచి సెట్ బ్యాక్ తీసేసి ఫిక్స్ చేశారండి. అది బౌండరింగ్స్ వచ్చేసి మనం చూస్తున్నాము. సో మీ యొక్క ప్రాపర్టీని కొనాలన్న అమ్మాలన్న పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్.